ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ప్రజలు మన్ననలు పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీలో నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలపై వారికి సందర్భంగా వివరించారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చిందని కలెక్టర్ అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ జీపీలో అప్పగించిన బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ముఖ్యంగా శానిటేషన్, వాటర్ సప్లైతో పాటు ఇతర ఏ సమస్యల విషయంలోనూ ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులపైన ఉందని అన్నారు. ఆ దిశగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడే 5 పల్లె ప్రగతి యాక్టివిటీస్ ఇంతవరకు చేయడం జరిగింది. 2019 నుంచి 2020 అవకాశం ఉంది. కాబట్టి ఈ డీసీటింగ్ అనేది మనం మల్టీపర్పస్ వర్కర్స్ పనిచేసిందో వారి ద్వారా మనం ఈ శానిటరీ యాక్టివిటీస్ అనేవి మనం చేసాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లా మనము స్పెషల్ ఆఫీసర్స్ పెట్టినాం కాబట్టి 1 మంత్ 2 మంత్ అయినాక పబ్లిక్ అరే వాళ్ళు ఉన్నప్పుడే బాగుండే కదా, సో వాళ్ళు ఉన్నప్పుడు శానిటేషన్ మంచిగా మెయింటైన్ అవుతుండే, రోడ్స్ అన్ని మంచిగా క్లీన్ గా కనిపిస్తూ ఉండే. స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా మా జీపీకి రారు, సో ఏం కూడా పట్టించుకోరు. మా సమస్యలు చెప్పుకుందామంటే కూడా ఎవరు లేరు. సో దానివల్ల మొత్తం ఎక్కడ శానిటేషన్ అక్కడనే వదిలేస్తుంది. ఎక్కడ పడితే రోడ్ల చెత్త రోడ్ సైడ్ అంతా అట్లనే చెత్తగా ఉంది. సో వాటర్ ఎక్కడ పడితే అక్కడ లీక్ అవుతా ఉంది. ఇంటికి వాటర్ కూడా వస్తలేవు. ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ మనకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ మీద ఉంటది. సో మనం ఏం చేయాలంటే ఒక మంచి బెంచ్ మార్క్ సెట్ చేయాలి. బెంచ్ మార్క్ సెట్ చేసి నెక్స్ట్ ఎవరు వచ్చినా కానీ సో ఆ బెంచ్ మార్క్ అంటే ఇంకా అటువనే పోవాలి, కానీ ఇంకా బిలో రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో ఫస్ట్ దీనికి పంచాయత్ సెక్రటరీస్ అందరూ ఆల్రెడీ మీరు అక్కడనే ఉన్నారు కాబట్టి లీవ్ కూడా పంచాయత్ సెక్రటరీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ జీపీస్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అన్లెస్ అంటే పంచాయత్ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీ విజిట్ చేసి అక్కడ అన్ని మార్నింగ్ శానిటేషన్ యాక్టివిటీస్ అంతా కూడా సూపర్వైజ్ చేసి అక్కడ ఉన్న మల్టీపర్పస్ వర్కర్స్ కి ప్రాపర్ గా డైరెక్షన్ ఇస్తేనే మనకి అక్కడ ఆ జీపీలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది.